నల్గొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ ఇవన్నీ మున్సిపాలిటీస్ ఉన్నాయి. మేజర్ ఏంటంటే నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ. మిగతా కొంత చిన్న మున్సిపాలిటీస్, కొత్తగా అయిన మున్సిపాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాట్లాడదాం. మన ప్రతినిధి జానయ్య నల్గొండ జిల్లా కరెస్పాండెంట్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జానయ్య, ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ విషయానికి వద్దాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో నల్గొండలో ఎన్ని వార్డ్ డివిజన్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? నల్గొండ గతంలో మున్సిపాలిటీగా ఉండేది. ఈ మున్సిపల్ ఎన్నికల ముందే, ఒక నెల రోజుల ముందే ఈ నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి దాన్ని ఆమోదించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఈ నల్గొండ కార్పొరేషన్ సంబంధించి గతంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి 48 వార్డులని 48 డివిజన్లుగా కూడా మార్చడం జరిగింది. మొత్తం 48 డివిజన్లలో ఏదైతే ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ 48 డివిజన్లలో పోటీలో ఉంది. టీఆర్ఎస్, సిపిఎం తోటి పొత్తులో ఉండడం తోటి 47 స్థానాలు బీఆర్ఎస్ పార్టీలో పోటీలో ఉండగా ఒక స్థానం సిపిఎం పార్టీకి. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి 45 డివిజన్లలో పోటీలో బరిలో ఉంది. ఇటు ఎంఐఎం ఈసారి ఎక్కువ స్థానంలో కార్పొరేషన్ గా మారడం తోటి ఎంఐఎం మాత్రం గతంలో 2-3 స్థానాలు, 5 స్థానాల్లో మాత్రమే బరిలో ఉంది. కానీ ఈసారి 8 స్థానాల్లో ఎంఐఎం బరిలో నిలవడం అటు కాంగ్రెస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ పడే అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా 11 నుంచి 14 వార్డుల్లో కార్పొరేషన్ లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం క్యాండిడేట్ గా ఇవ్వడం, బీఆర్ఎస్ పార్టీ ముస్లిం క్యాండిడేట్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఎంఐఎం పార్టీ కూడా ఈ వార్డులలో దాదాపుగా మొదటగా 9 మందిని నామినేషన్లు వేయించడం జరిగింది. ఒక నామినేషన్ మాత్రం విడుదల చేయడం తోటి 8 నామినేషన్లు 8 మంది మాత్రం ప్రస్తుతం మధ్యలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్పొరేషన్ గా మార్చుకోవడం తోటి ఖచ్చితంగా మొదటి మేయర్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే విధంగా కూడా ఆయన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మాత్రం అందరితోటి చర్చించడం, అక్కడ ఉన్నటువంటి నాయకులని ఒప్పించడం, ఆ తర్వాత ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ వర్గానికి సంబంధించి కూడా ముగ్గురికి గుత్తా అంచెలని చెప్పేటువంటి ముగ్గురికి కూడా ఏదైతే కార్పొరేషన్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ముగ్గురు. మరోవైపు ఇటు ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అంశాలు శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన కౌన్సిలర్ గా 2-3 పర్యాయాలు కూడా చేయడం జరిగింది. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక 1 ఇయర్ పాటు అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గా ఉండే ఆ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా కూడా బొర్రి శ్రీనివాసరెడ్డి 1 ఇయర్ మాత్రం కొనసాగడం జరిగింది. తర్వాత ఇంకో అక్షరుడిగా ఉన్నటువంటి పట్టణాధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు లాస్ట్ టైం మున్సిపాలిటీ ఎవరి చేతిలో ఉండే? బీఆర్ఎస్, బీజేపీ? సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. కానీ 48 ఉండేనా? లాస్ట్ టైం కూడా 48 ఉండేనా? లాస్ట్ టైం కూడా 48 వార్డ్సే ఉండే. 20 కాంగ్రెస్ వస్తే 20 బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. 6 బీజేపీ పార్టీ, ఒక సీటు ఎంఐఎం, ఒక ఇండిపెండెంట్. 6 బీజేపీ అంటే బీజేపీకి పర్లేదు. ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీలో గ్రిప్ ఉన్నట్టే. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సమానం సీట్లు. 20 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే 20 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. కానీ పీఠం మాత్రం, చైర్మన్ పీఠం మాత్రం ఎక్సాఫిషియో ఓట్లతోటి ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థిని అలాగే ఎంఐఎం అభ్యర్థితోటి కలుపుకొని ఎక్సాఫిషియో ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవడం జరిగింది. బీజేపీ కౌన్సిలర్స్ అప్పుడు ఎవరికి సపోర్ట్ చేశారు? న్యూట్రల్ గా ఉన్నారు. బీజేపీ సభ్యులు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు. గతంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా ఫుల్ మెజార్టీ రాలేదంటే బీఆర్ఎస్ కొంత వీకే నల్గొండ మున్సిపాలిటీలో. గత ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం
సమానం. బీఆర్ఎస్ 20 సీట్లు వస్తే కాంగ్రెస్ కూడా 20 సీట్లు రావడం జరిగింది. కానీ అప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎక్కువ సీట్లను సాధించడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యం తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి చాలా మంది, దాదాపు 11 మంది నుంచి 16 మంది వరకు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. తర్వాత మళ్ళీ రాజకీయ పరిణామాలు వేరే విధంగా మారడంతో ఆ పార్టీలు మారినటువంటి ఆ కౌన్సిలర్లందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో టికెట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా గత మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తులు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా తర్వాత ఏదైతే ఇప్పుడు మాత్రం టికెట్లు మాకే వస్తాయని ఆశించినటువంటి పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అనేది కొంత ఇరకాటం పెట్టే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సో ఓవరాల్ గా ఇప్పుడు ఒక్క నిమిషం జానయ్య, ఎస్ టు ది పాయింట్ చెప్పండి. నుంచి జానయ్య బీఫామ్ తీసుకొని రావడం జరిగింది. ఆ గుర్తు పైన పోటీలో ఉన్నారు. ఈ 11 మందిలో 9 మంది వరకు కూడా కాంగ్రెస్ రెబల్ కు సంబంధించిన అభ్యర్థులే ఉండడం తోటి కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనేది మాత్రం కొంత ప్రచారం సాగుతుంది. ఇటు ఎంఐఎం పోటీ చేసినటువంటి 8 స్థానాల్లో కూడా ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా కాంగ్రెస్ కే ఉంటుంది కాబట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంకే ఎంఐఎం కి డైవర్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ 48 డివిజన్లకు సంబంధించి 25 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఏదైతే మేయర్ పీఠం దక్కుతుంది. కానీ ఇక్కడ ఎక్సాఫిషియో ఓట్లు ఇంపార్టెంట్ ఉండడం తోటి ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎంపీ రఘువీరెడ్డి కావచ్చు, శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, ఇటు శంకర్ నాయక్, వీళ్ళందరి ఎక్సాఫిషియో ఓట్లు కూడా తక్కువ ఒకవేళ 20 స్థానాల వరకు వస్తే మాత్రం 6 ఎక్సాఫిషియో ఓట్లు పెట్టుకునే విధంగా కూడా చూస్తున్నట్టుగా కూడా కొంత చర్చ సాగుతుంది. కానీ 20 సీట్ల కంటే ఎక్కువ వస్తే కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠం ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రం కొంత ఉన్నప్పుడు ఇప్పుడు 20 సీట్లు డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి. ఒక్క నిమిషం జానయ్య వినండి, ఒక్క నిమిషం. మాత్రం కాంగ్రెస్ కు 30 స్థానాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరి వల్ల మాత్రం 30 కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ మేయర్ పీఠం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది అనేది మాత్రం కొంత అయితే చర్చ సాగుతుంది, ప్రచారం జరుగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా బలంగా ఉండడం, ప్రతి డివిజన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ షో నిర్వహించడంతో పాటు ఇంటింటికి తిరిగి ఈ 15 ఏదైతే ఆయనను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాననేది కూడా ఆయన ఓటర్లను ఏదైతే పీసీఆర్ ఒకసారి జానయ్య మ్యూట్ చేయండి, డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. 18 ఎలక్షన్ లో డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. టు ది పాయింట్ చెప్పనండి, ఎందుకంటే మనకు మొత్తం డీటెయిల్స్ అంతా కాదు. డిస్కనెక్ట్ చేసి మళ్ళీ చేయండి. సో ఓవరాల్ గా నల్గొండ మున్సిపాలిటీ సునీత, లాస్ట్ టైం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా సరే బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీస్ లో లీడింగ్ లో ఉంది. కానీ నల్గొండ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫస్ట్ టైం ఓడిపోయారు ఎన్నికల్లో. ఎమ్మెల్యే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కంచర్ల భూపాలరెడ్డి ఎమ్మెల్యే. అయినా సరే 20-22 సమానంగా వచ్చాయి. లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికల్లో 90% బీఆర్ఎస్ క్లియర్ గా సొంతంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. సింగిల్ లార్జెస్ట్ కాని మున్సిపాలిటీస్ లో నల్గొండ మున్సిపాలిటీ కూడా ఒకటి. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అట్లా. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు బీఆర్ఎస్. సో న్యాచురల్లీ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా. బట్ ఒక లాస్ట్ ఎలక్షన్ ఈజ్ ఎక్సెప్షన్. సో ఇప్పుడు మన ప్రతినిధి జానయ్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ కొంచెం వీక్ వికెట్ మీదే ఉంది, అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్. అయితే ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేస్తుంది, తర్వాత బీజేపీ కూడా అక్కడ పోటీలో ఉన్నారు. జానయ్య లైన్ లో ఉన్నారా? అయితే భరత్, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు మీరు అన్నట్లు నల్గొండ అని ప్రతి జిల్లాల్లో కూడా ఎక్కువగా లెఫ్ట్ పార్టీలు, జనసేన, బీజేపీ అండ్ ఇంకా చాలా మంది ఇండిపెండెంట్లు కూడా రంగంలోకి దిగారు. కాబట్టి వీళ్ళంతా ఎన్నికలపైన ఎంత ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే వార్డు మెంబర్ బేసికల్లీ పార్టీ సింబల్ కంటే కూడా వ్యక్తిని ఎక్కువ చూస్తారు.
అధికార పార్టీ ఒకటి చూస్తారు. జనసేన, సిపిఐ, సిపిఎం అలయన్స్ ఉన్న చోట ఇంపాక్ట్ ఉంటుంది తప్ప సిపిఐ కోటేయాలి, సిపిఎం కోటేయాలి, జనసేన కోటేయాలి. బీజేపీలో టికెట్ దొరకని వాళ్ళు జనసేన టికెట్ తీసుకున్నారు. సిపిఐ, సిపిఎం కూడా ఇప్పుడు సిపిఎం ఒక చోట అలయన్స్ లో ఉందట, 47 వాళ్ళు తీసుకుని ఒక చోట అలయన్స్ లో తీసుకున్నారు. సో అట్లా సిపిఐ కూడా చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో అలయన్స్ ఉంది. సో లోకల్ అలయన్సెస్ మిగతా పార్టీల ఎఫెక్ట్ పెద్ద ఉండదు, 3 పార్టీల మధ్య ప్రధానంగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది, కొన్ని చోట్ల బీజేపీ కూడా పోటీ ఉంది, కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంది. జానయ్య ఇప్పుడు నాకు టు ది పాయింట్ చెప్పండి, మొత్తం డీటెయిల్ గా వద్దు ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. టు ది పాయింట్, నేను అడిగిన క్వశ్చన్ కు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. సో నల్గొండ మున్సిపాలిటీలో మీ ఎడ్జ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 48కి బీజేపీకి 4 నుంచి 8 వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయం పైన కూడా కొంత గందరగోళం నెలకొనడం. లాస్ట్ టైం 6 వచ్చాయి, ఈసారి 4 నుంచి 8 అంతేనా? ఓకే, ఎంఐఎంకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? అభ్యర్థుల ఎంపిక విషయం పైనే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎంఐఎంకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎంఐఎంకి గతంలో ఎప్పుడైనా కూడా 1 నుంచి 2 సీట్లు ఖచ్చితంగా ఎంఐఎం గెలుపొందేది. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం 8 స్థానాలు, ఎక్కువ స్థానాల్లో నిలబడడం జరిగింది. కానీ 2 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కి అలాగే ఎంఐఎం కి మధ్యనే పోటీ కొనసాగుతుంది. ఆ 2 స్థానాలకు సంబంధించి కూడా ఎంఐఎం గెలిచే అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. ఓకే, అంటే ఆ మిగతా ముస్లిం వార్డ్స్ ఏవైతే ఉన్నాయో పోటీలో త్రిముఖ పోరా, ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్? ఆ డివిజన్లకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ అయినా ముస్లిం క్యాండిడేట్లకే టికెట్లు ఇవ్వడం, ఇటు ఎంఐఎం కూడా ముస్లిం క్యాండిడేట్ ఉండడం తోటి ఈ త్రిముఖ పోటీ అనేది మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. సో మీరు ఓవరాల్ గా నల్గొండ మున్సిపాలిటీ ఎడ్జ్ ఎవరికి ఇస్తారు, కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా? ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్. ఖచ్చితంగా మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది. 20+ తోటి ఎక్స్ అఫీషియల్ ఓట్లతోటి అయినా ఖచ్చితంగా మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్. మేయర్ పీఠం నేను అడగట్లేదు, మేయర్ పీఠం ఎట్లాగో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ వస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు 48లో? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? లేదా లాస్ట్ టైం కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానం వచ్చినట్టు 20-20 అట్లా వచ్చే అవకాశం ఉందా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం, బీజేపీ అన్ని గెలుచుకున్న సింగిల్ హైయెస్ట్ పార్టీ కాంగ్రెస్. 20+ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. 15 లోపు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది కాబట్టి లార్జెస్ట్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే, నేను ఇంకా మిగతా మున్సిపాలిటీస్ విషయానికి వస్తాను. నల్గొండ కార్పొరేషన్ వదిలిపెడితే ముందుగా భువనగిరి మున్సిపాలిటీ, తర్వాత భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదేరుగుట్ట ఇవన్నీ ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడుకు వద్దాం. మునుగోడులో ఎన్ని ఉన్నాయి మున్సిపాలిటీస్? చౌటుప్పలు, మోత్కూర? చౌటుప్పలు, చండూరు. చండూరు 2. ఓకే, సో చౌటుప్పల్, చండూరులో ఎట్లా ఉంది? రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోగలుగుతారా? ఆయన స్వపక్షంలో విపక్షంగా లాగా ఉన్నారు. చండూరులో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది మాత్రం ఎక్కువగా ప్రచారం సాగుతుంది. ఆ నేపథ్యం ఉన్నది. మాజీ ఎమ్మెల్యే పుష్కుంట ప్రభాకర్ రెడ్డి కూడా ప్రతి వార్డుకు సంబంధించి కూడా తిరుగుతున్నాడు. ఎందుకంటే తక్కువ వార్డులు, అక్కడ 10 వార్డులు మాత్రమే ఉన్నాయి. ప్రతి వార్డులలో 6 వార్డులు ఎవరు గెలిస్తే వాళ్ళు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది కూడా ధీమా ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ముందుగా అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఆయన సోదరునికి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం, ఇదంతా క్యాస్ట్ ఈక్వేషన్. అక్కడ శాలికి సంబంధించి ఇద్దరు సోదరులు వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరిని ఒకే తాటి మీదకి తీసుకురావడం తోటి కొంత అదర్ క్యాస్ట్లకు సంబంధించి ఎప్పుడు వాళ్ళదైనా ఆధిపత్యం అనే విధంగా కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఆ నేపథ్యంలో 6 నుంచి 7 వార్డుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి, అది బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి అక్కడ చండూరు చైర్మన్ సీట్ మాత్రం రాజగోపాల్ రెడ్డికి షాక్ తగలొచ్చు. ఓకే, ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంది.
యా చౌటుప్పల్లో చౌటుప్పల్లో మాత్రం చైర్మన్ అభ్యర్థుల విషయం పైన కూడా అక్కడ కొంత ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి హామీ ఇవ్వలేదు చైర్మన్ గా. ఎవరు గెలిచి వస్తారో అప్పుడు గెలిచిన తర్వాతనే ఆలోచిద్దామని ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరు చైర్మన్ అభ్యర్థులు ప్రకటించకుండా కేవలం వార్డులకు సంబంధించి మాత్రమే ప్రచారం సాగిస్తున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశం ఉంది. కానీ అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పీసీఆర్ కట్ చేయండి, మిగతా వాళ్ళు ఎవరు